ఆ సినిమాని ఏం చేస్తారమ్మా వీళ్ళు? సినిమాని అంటే ఇప్పుడు ఇంకా వార్తలు ఏమొస్తున్నాయంటే ఇది పుష్ప 2 మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే దాన్ని కొన్ని రాజకీయ నాయకులు కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎఫెక్ట్ ఆయన సినీ రంగం మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ మొహం ఏం పడుతుందమ్మా? సినీ రంగం మీద ఎఫెక్ట్ ఏం పడుతుంది? ఇవాళ ఏం ఆపుతారు? ఇక్కడ ఒక పిఠాపురంలో ఆపుతారు. ఆపితే కేరళలో ఆపుతారా? తమిళనాడులో ఆపుతారా? కర్ణాటకలో ఆపుతారా? బాంబేలో ఆపుతారా? ఎక్కడ ఆపుతారు? దేశం మొత్తం మీద అతని సినిమా. పవన్ కళ్యాణ్కి ఆంధ్ర దాటితే లేదు. ఆంధ్ర దాటితే పవన్ కళ్యాణ్కి ఏమీ ఏ రాష్ట్రంలో లేదు. అతను 4 రాష్ట్రాల్లో ఉన్నాడు. అతను ఏం ఆపుతారు? ఏం ఆపగలరు మీరు? ఇక్కడేదో ఒక థియేటర్లు ఆపేస్తారంటే పిచ్చివాగులు తప్పితే ఏదో పవన్ కళ్యాణ్కి బడ్జెట్ చెప్పడం చెక్క బడ్జెట్ చేయడం కోసం మాట్లాడి తప్పితే ఆ బొలిశెట్టి మాట్లాడితే అంటారు. ఇప్పుడు బొలిశెట్టి ఒక మాట చెప్పాడు, దాన్ని ఆ విషయాలు చేయాలి. రాజకీయాల్లో గెలిచారు మీరు అధికారంలోకి వచ్చి. ఇవాళ బొలిశెట్టి ఒక మాట అన్నాడు, ఏంటి అమరావతి ఇప్పుడు అనుకున్న చోట కాదు, కొంచెం పక్కకు జరిపి కట్టాలి. అది కూడా బొలిశెట్టి వాళ్ళ అసోసియేషన్ ఒకటి ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ఎక్కడ బిల్డింగ్ కట్టచ్చు అని చెప్పేది. వాళ్ళు అనేక రాష్ట్రాలు చెప్పారు. అలాగే ఈ రాష్ట్రం అమరావతిలో కట్టద్దు, అమరావతి మీరు చెప్తున్న చోట రాజధాని పనికిరాదు, అది ఫ్యూచర్లో మునిగిపోయే అవకాశం ఉంది కనుక ఇంకొంచెం దూరం ఆ పై ఎత్తుభాగం మీద అమరావతి నిర్మాణం జరగాలని మరి చెప్పాడు. అది మరి పవన్ కళ్యాణ్ దానికి విరుద్ధం. చంద్రబాబును ఒప్పిస్తున్నారా అని ఆయన మార్చడానికి ఒప్పుకోక కదా అక్కడ వద్దని మహామహులు మేధావులు చెప్తే కూడా కాదని కదా చంద్రబాబు అక్కడే అంటున్నాడు. ఇప్పుడు మరి ఈయన చెప్పింది మరి ఒప్పిస్తాడా? ఆ పనులు చూడండి అయ్యా. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది అందుకు, ప్రజలను ఎన్నుకుంది పాలన చేయమని. మీరు ఆ విషయాలు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని పచ్చి అబద్ధం ఆడాడు. పార్లమెంట్లో తేలిపోయింది. ఎన్నికలప్పుడు 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. వాలంటీర్లు వాళ్ళ డీటెయిల్స్ తీసుకెళ్లి డేటా అమ్మేశారు. అమ్మాయిలు కిడ్నాప్కి గురయ్యారు. ఆ అమ్మాయిలు బురాతల హౌసులకు అమ్మబడ్డారు. ఇన్ని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అవన్నీ పచ్చి అబద్ధాలని వారం రోజుల క్రితం పార్లమెంట్లో, అది కూడా ఎవరో బయట వాళ్ళు చెప్పడం కాదు, పార్లమెంట్లో డిప్యూటీ హోమ్ మినిస్టర్ అయిన బండి సంజయ్, అంటే ఈ మిత్రపక్షంలో భాగస్వామి అయిన బీజేపీ బండి సంజయ్ క్లీన్గా సమాధానం ఇచ్చాడు. అలాంటిది ఏమీ జరగలేదు, అది పచ్చి అబద్ధం. మొత్తం 47,000 మంది మిస్ అయ్యారు ఇప్పటివరకు. 2014 నుంచి 24 దాకా 49,000 చిల్లర మిస్ అయ్యారు. అందుట్లో అందరినీ రికవర్ చేసాం. ఇంకో 7,000 మంది డీటెయిల్స్ కొంత చేరాల్సి ఉన్నాయి. ఈ 7,000 మంది మళ్ళీ ఆంధ్ర వాళ్ళని అడిగి దానికి ఇప్పుడు 7,000 మంది ఆంధ్ర వాళ్ళు కాదు, మొత్తం దేశానికి సంబంధించి 7,000 మంది, 32,000 మంది మిస్ అయ్యారు. పచ్చి రాజకీయ నాటకం మాట. దాంట్లో ఏమాత్రం నిజం లేదని బల్ల గుద్ది పార్లమెంట్లో చెప్పాడు. మరి మీ బొలిశెట్టి ఈ అబద్ధం ఆడినందుకు పవన్ కళ్యాణ్ చేత ప్రజలకు క్షమాపణ చెప్పించాలి. అబద్ధం ఆడానయ్యా, ఎవడో ఆఫీసర్ చెప్పాడని కూడా చెప్పాను నేను. ఆఫీసర్ నాకు చెప్పిన తప్పుడు మాటను పట్టుకుని నేను ప్రజల ముందు అబద్ధం ఆడేశాను, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు తినేశాను కనుక నన్ను క్షమించాలి అని పవన్ కళ్యాణ్ తోటి క్షమాపణ చెప్పించాలి ప్రజలకి. అది ఆ పనులు చూడాలి. బొలిశెట్టి పరిపాలన అమరావతి కాదని నువ్వే చెప్తున్నావు, మీ నాయకుడేమో కాదు అక్కడే చంద్రబాబుకు తాళం వేస్తున్నాడు, నువ్వేమో అక్కడ కాదన్నావు. మరి అది ఏంటి? చంద్రబాబుని ఒప్పిస్తారా? లేకపోతే చంద్రబాబు మీరు చెప్పింది కాకుండా చంద్రబాబు చెప్పినట్టు అక్కడే కడితే తర్వాత కూలిపోద్దని మీరే చెప్తున్నారు. బొలిశెట్టి వాళ్ళ అసోసియేషన్ చెప్పింది. కానీ అవి చూడాలి. ఈ తెలియని విషయాలు ఎందుకు? బొలిశెట్టికి సినిమాల గురించి ఏం తెలుసు? సినిమాలో ఎవరి స్థాయి ఏంటో తనకేం తెలుసు, ఎవరి పొజిషన్ ఏంటో తనకేం తెలుసు. పాన్ ఇండియా హీరో, ఆ స్థాయి తనకేం తెలుసు? ఏదో పిచ్చమొహంగా మాట్లాడు. మెగాస్టారు బ్యాండ్ వ్యాగన్లో కాదమ్మా అల్లు అర్జున్. మెగాస్టార్ బ్యాండ్ వ్యాగన్లో పవన్ కళ్యాణ్, తేజ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మేనళ్ళు, ఈ తమ్ముళ్ళు, వీళ్ళు మెగాస్టార్ బ్యాండ్. అల్లు అర్జున్ మెగాస్టార్ బ్యాండ్ వ్యాగన్ ఎట్లా అవుతాడు? అల్లు రామలింగయ్య గారు, మహానుభావుడు అల్లు రామలింగయ్య గారు, ఆయన కొడుకు అల్లు అరవింద్. అల్లు అరవింద్ అనామకుడు కాదు. ఇండస్ట్రీలో చిరంజీవి ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనాటికి ఆయన పెద్ద ప్రొడ్యూసర్గా సినిమాలు తీస్తున్నాడు. చిరంజీవి ఎదుగుదలకి, చిరంజీవి మెగాస్టార్ అనే మెట్లు ఎక్కడానికి వెన్నెముకగా నిలిచినవాడు, వెన్నంటి ఉన్నవాడు అని మేము కళ్ళారా చూసాం. ఈ బొలిశెట్టికి ఏం తెలుసు? బొలిశెట్టికి ఏం తెలుసు? ఇవాళ వచ్చి కాకపోతే ఏదో ఈ తప్పితే ఏం తెలుసు? చిరంజీవి పెరగడానికి ఎవరు కారకులు? చిరంజీవి ఎంత కష్టపడ్డాడో వెన్నెముకలాగా నిలబడి వెనకాల ఉండి వ్యూహాలు పన్ని రామారావు గారికి రాజకీయానికి వెళ్ళిపోతే గ్యాప్ వస్తే ఆ గ్యాప్ ఇంకోహళ్ళు కాకుండా చిరంజీవి ఆ గ్యాప్ను ఫిలప్ చేయడానికి, అలా కృష్ణ గారు ఏజ్ అయిపోయి ఆయన మార్కెట్ తగ్గుతుంటే ఆ గ్యాప్ను కూడా ఎవరు ఇంకోహళ్ళు వెళ్లకుండా చిరంజీవి ఆ గ్యాప్ను ఫిలప్ చేయడానికి ఎన్ని వ్యూహాలు పన్నితే, ఎన్ని మేధాశక్తి ఉపయోగిస్తే, తన ఎంత అనుభవాన్ని ఉపయోగిస్తే అలా ఒక్కొక్క మెట్టు తోసుకుంటూ వెళ్ళాడు.
ఆయన ఎంత కష్టపడ్డాడు, ఈయన అంత ఉపయోగపడ్డాడు. సో ఈయన లేకుండా మెగాస్టార్ కూడా లేదు, తెలియదు వీళ్ళకి. తెలియకుండా ఇక్కడికి వచ్చి చెక్క భజన చేయడానికి పవన్ భజన చేసే మాటలు తప్పితే ఈజ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టిస్ట్ అల్లు రామలింగ గారు. అల్లు అనే ఒక బ్రాండు థర్డ్ జనరేషన్ ఇతను. ఊరినే మెగాస్టార్ తర్వాత వచ్చిన వాళ్ళు ఆయన గ్రూప్లో ఆయన కేటగిరీ ఉన్నారు. వాళ్ళు రామ్ చరణ్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, సూర్యతరం తేజ్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఆయన మేనల్డ్ ఉన్నారు, నిహారిక అవ్వచ్చు. సో వాళ్ళ వరకు అల్లు అర్జున్ కూడా వ్యాండ్ బ్యాగంలో వేసి చెక్క భజన చేయమంటే కరెక్ట్ కాదు కదా. అల్లు భజన్ రెస్పెక్ట్ ఇస్తాడు. రెస్పెక్ట్ ఈజ్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంతే తప్పితే ఊరినే నోటికి వచ్చేటట్టు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ప్రజలు అసహించుకుంటారు. అది దీనికైనా ఫినిషింగ్ పెట్టాలి. ఇప్పుడైనా మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా తను ఒక మంత్రిగా పర్యావరణం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం అనుభవం లేక కొంచెం విషయ పరిజ్ఞానం తక్కువ ఉండటంలో తను చూసిన ఇండస్ట్రీ 20 ఏళ్ళు కానీ కనుక ఇండస్ట్రీ మిగతా ఇండస్ట్రీ 70 ఏళ్ళ ఇండస్ట్రీలో ఏమేమి జరిగింది తెలియక, గౌకర్ గతంలో 40 ఏళ్ల క్రితం అడవుల్లో తీసేవాడు కాదు, తెలియక, నాలెడ్జ్ లేక, ఆ రోజుల్లో బందిపోటు భీమండలు తలకోనలు అడవుల్లోనూ వార్సిల్ హిల్స్ వీటిలోనూ మేము పనిచేసాం, తీసాం. ఆ రోజుల్లో తీసేవాళ్ళం, అడవుల్లో తీసేవాళ్ళం, చెట్లు కొట్టేవాళ్ళం, రోడ్లు వేసేవాళ్ళం, పాకలు వేసేవాళ్ళం, తీసేవాళ్ళం. కనుక అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు ఉందో చట్టం లేదు కనుక. చట్టం చెట్లు కొట్టద్దు అనేది లేదు కానీ నువ్వు చట్టం తీసుకొస్తే కొట్టం. ఇవాళ ఆయన అల్లు అర్జున్ అన్నాడని ఎందుకు అనుకోవాలి? వాళ్ళ అన్నయ్యనే అన్నాడని అనుకోవచ్చు కదా. వాళ్ళ అన్నయ్య మృగరాజు సినిమాలో, వాళ్ళ అన్నయ్య చేసే సినిమాలో, మృగరాజు సినిమాలో మొత్తం అడవిని కొట్టేసి ఒక పెద్ద బ్రిడ్జ్ చేశారు. 2 సార్లు వేశారు, ఒకసారి కాదు మళ్ళీ 2 సార్లు చెట్లు కొట్టేసి బ్రిడ్జ్ చేశారు. అలాగే అన్నదమ్ముల సవాల్ సినిమా, ఇద్దరు అసాధ్యుల సినిమాకి సాగర్లో మొత్తం క్లైమాక్స్ బ్రిడ్జ్ మీద మొత్తం వేశారు, సెట్ అడవి నరికేసి. సో ఏమి తెలియక ఆయన ఏదో అప్పుడు ఇట్లేదు ఇప్పుడు చేస్తున్నారు. పుష్పాను గురించి మాట్లాడాడు అనుకుంటే, మరి పుష్పాను గురించి మాట్లాడితే పుష్పకి 69 ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి గౌరవాన్ని తెచ్చిపెట్టిన అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు ఆ సినిమాకి ఇచ్చారు. మరి ఎవరిని తప్పుడుతున్నాడు? ఆయన మిత్రపక్షమైన బీజేపీ తప్పుడుతున్నాడా? అది ఆ సినిమాకి నేషనల్ అవార్డు ఇచ్చారు. సో అందుకని వీళ్ళు విశేషం లేకుండా ఆయన ఏదో పర్యావరణం మీద మాట్లాడాడు, గబుకును స్లిప్ ఆఫ్ అన్నాడు. దాన్ని వీళ్ళు వక్రీకరించి జగన్ అర్జున్ కోసం అంటున్నారు, దీనికోసం అంటున్నారు, ఈ మాటలు అంటున్నారు. అవి తప్పు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఇది నేను ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది అనవసరంగా దీన్ని రద్దు చేయకుండా అనేయాలి అని చెప్పాలి. ఈవెన్ నాగబాబు కూడా ఈ ఫ్యాన్స్ మధ్య డీల్ చేసేది ఆయన కనుక ఫ్యాన్స్ని ఈ అనవసరంగా రావద్దు, నష్టపోయేది మనమే. మన 2 కుటుంబాల మధ్య తేడాలు వస్తే నష్టపోయేది మనమే, మూడో హీరో కాదు. నందమూరి వాళ్లకు, అక్కినేనికు, గంటమరేనికు వాళ్ళకెవరికి నష్టం లేదు, మనకే నష్టం. కనుక ఆపండి అని ఆపుకోవాలి, లేకపోతే నష్టపోయేది వాళ్ళే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.